హాయ్ అండి. ఇవాళ మనం డ్రై ఫ్రూట్స్‌తో పిల్లలకి పౌడర్ లాగా చేద్దాము. ఈ పౌడర్‌ని మనం మన పిల్లలకి పాలు మరిగించేటప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. 2 స్పూన్స్ వేసినాక మరిగించేసి పిల్లలకిచ్చేస్తే ఇది చాలా మంచిదండి హెల్త్‌కి. వీటిల్లో మనకి కావాల్సిన ప్రోటీన్, విటమిన్స్ అండ్ ఫ్యాట్, క్యాష్యూ వల్ల ఫ్యాట్ ఉంటుంది, ఐరన్ వస్తుంది. సో, వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా అవుతాయి అండ్ గ్రోత్ కూడా చాలా బావుంటుంది. అండ్ పిస్తా వల్ల మనకి ఐ హెల్త్‌కి మంచిగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది పిస్తాలో ఉండే వాటిల్లో. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది కాబట్టి అన్నిటిని పౌడర్ లాగా చేసేసి ఇలా ఇస్తే చాలా మంచిది పిల్లలకి. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకిచ్చి ట్రై చేయండి. సో, ఆల్మండ్ ఎక్కువగా తీసుకోవాలి. ఆల్మండ్ అయితే స్కిన్‌కి కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే ఆల్మండ్ ఎక్కువగా తీసుకున్నాను. సో, ఇలా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని స్టవ్‌ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూల్ అయిపోయినాక చాలా చల్లగా అయిపోయిన తర్వాత, వేడి మొత్తం పోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మొత్తాన్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న ఆ పౌడర్‌ని మనం పాలు కాచుకునేటప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ వేసి ఒక 2-3 మినిట్స్ వరకు మరిగించుకొని మన పిల్లలకిచ్చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటది. హెల్ప్ అవుతది కూడా. అండ్ ఇందులో స్వీట్‌నెస్ కోసం అంజీర్ కూడా వేసుకోవచ్చు పాలు మరిగించేటప్పుడు. పాలు ఇష్టపడని వాళ్ళైతే గనక ఇలా డ్రై ఫ్రూట్స్‌లోని నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని చిన్న చిన్న లడ్డూస్ లాగా చేసి ఈవినింగ్ టైంలో మన పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చేస్తే సరిపోతుంది. పాలు ఇష్టపడని వాళ్ళు అలా చేసుకుంటే కూడా చాలా మంచిది. ఇవన్నీ మీ పిల్లల బాడీకి సెట్ అవుతుందా లేదా అని చూసుకొని ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే కొంతమంది పిల్లలకి సెట్ అవ్వదు. బికాజ్ అలర్జీ అలా ఉంటది కాబట్టి. మీ పిల్లల బాడీకి సెట్ అయితే గనక ఇవ్వండి. చాలా హెల్ప్ అయితది వాళ్ళకి కూడా. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.